सर व्हाट्सएप ఓకే సార్ వాట్సాప్లో తీసుకున్నాం ఎవరైనా వస్తే ఆ భాష లోకల్ భాష రాదు అని ఆ వ్యక్తి మీద అనుమానించి ఆ వ్యక్తిని కొట్టడం తిట్టడం అది మంచి పద్ధతి కాదు. అది ఇమీడియట్లీ ఆపాల. మన ఆటం ఉంది ఆర్టికల్ 19 ప్రకారంగా మనం ఎక్కడైనా మన కంట్రీలో మనం ఎవరైనా వెళ్ళొచ్చు. ఇట్లా అది ఇక్కడ రాయలేదు కదా, ఎట్లా మళ్ళీ మీరు అట్లా ఏం చేస్తారు? సైడ్లో ఉపేందర్ రాజేందర్ రెడ్డి, కృష్ణ, పృథ్వీరాజు, బాబుచారి. ఇప్పుడు ఈ పశువులు దొంగతనం కేసు అది 8 కేసెస్ చేసిన ఒక గ్యాంగ్, తర్వాత ఎవరికి అమ్మేశారు ఆ రిసీవర్స్, మొత్తం 5గురిని ఈ 8 కేసెస్లో పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు అఖ్తర్ అలీ, తర్వాత మొహమ్మద్ నౌషాద్, ఇద్దరు కూడా ఇంటర్ స్టేట్ ఆఫెండర్. వాళ్ళ సొంత స్టేట్ అది ఉత్తరప్రదేశ్లో దేవరియా డిస్టిక్, అది సాలెంపూర్ అని కాజీ కబల్లు సాలెంపూర్ అని గ్రామం, అక్కడ దేవరియా జిల్లాలో ఉత్తరప్రదేశ్ స్టేట్. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక 10 సంవత్సరాలు అయింది అని తెలిసింది. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పశువుల దొంగతన వాళ్ళు మొదలుపెట్టి ఇక్కడ ఉన్న కొన్ని రిసీవర్స్, దాంట్లో మొహమ్మద్ చాంద్ పాషా, షహీన్ నగర్, గౌస్ కురేసి, బార్కాస్ హైదరాబాద్ సిటీ, తర్వాత అబ్దుల్ మజీద్, ఈయన కూడా షహీన్ నగర్ బిస్మిల్లా కాలనీ బాలాపూర్. ఈ ముగ్గురు అది రిసీవర్. ఈ ఇద్దరు, ఈ అఖ్తర్ అలీ అండ్ మొహమ్మద్ నౌషాద్, వాళ్ళు రాత్రి జనరలీ ఎక్కడ పశువులు మన ఇంటి ముందు కానీ ఐసోలేటెడ్ వాళ్ళు కట్టారు ప్రజలు, ఆ పశువులు వాళ్ళు దొంగతనం చేసి తర్వాత ఈ రిసీవర్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రిసీవర్ తర్వాత మన అఫెండర్ వాళ్ళ కస్టడీ నుంచి 2 బఫేలో, ఒక కౌ, ఒక మోటార్ సైకిల్, 4 కత్తిలు, 8 ప్లాస్టిక్ బ్యాగ్, తర్వాత 2,15,000 క్యాష్, ఇది అది రికవరీ చేయడం జరిగినాయి. ఈ కేసెస్ అన్ని 7 కేసెస్ అది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్, 1 కేసు అది బాలాపూర్. ఈ కేసులో కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్ ఒక కేసులో లైవ్ దొరికినాయి. ఆ ఫుటేజ్ వల్ల ఈ అఫెన్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అని ఇమీడియట్లీ మా టీంకి అది బాగా సాయం అయింది, ఈ టెక్నికల్ ఎవిడెన్స్. సో ఇది కూడా ఇప్పుడు కూడా నేను ప్రజలకి ఎవరెవరి ఇంట్లో ఈ పశువులు ఉన్నాయి, గతంలో కూడా హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అక్కడ ఇబ్రాహీంపట్నం ఆ ప్రాంతంలో ఈ పశువులు చాలా దొంగతనం